హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్. ఈరోజు హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. ఈ హెయిర్ ఆయిల్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి మన హెయిర్కి. సో దీన్ని యూస్ చేయడం మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ హెయిర్ ఆయిల్ వీక్లీ ట్వైస్ కానీ ట్రైస్ కానీ యూస్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, రీగ్రోత్ కూడా అవుతుంది, స్ట్రెంథనింగ్ కూడా ఉంటుందండి. సో ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను, చూసేయండి. సో ఇవంతా నేను మా గార్డెన్లోనే కలెక్ట్ చేశానన్నమాట. సో దీనికి ఏమేమి కావాలి అని ఆ లీవ్స్ అంతా కూడా మా గార్డెన్లోనే కలెక్ట్ చేయడం జరిగింది. సో అందుకే ఆ క్లిప్స్ కూడా దీంతో యాడ్ చేశానన్నమాట. ఇలా ఫ్రెష్గా ఉండి తీసుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, హెల్తీగా ఉంటుంది మన హెయిర్ అనేది. సో మన బిజీ లైఫ్ స్టైల్ వల్ల మనం ఇలాంటివి ప్రిపేర్ చేయలేకపోతున్నాం. సో వన్స్ ఒకసారి టైం చూసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రెంత్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ కూడా అవుతుంది. ఇప్పుడు చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది. సో మెనీ రీజన్స్ వల్ల హెయిర్ ఆయిల్ యూస్ చేస్తేనే కాదండి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం, మన హెల్త్ని బట్టి కూడా మనకి హెయిర్ అనేది చాలా చేంజెస్ ఉంటుంది. సో దాన్నంతా మనం ఎదుర్కోవాలి అంటే మనం ఇలాంటి హెయిర్ ఆయిల్స్ యూస్ చేస్తే తప్ప మన హెయిర్ అనేది హెల్తీగా ఉండదు, మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వదు. సో కాబట్టి ఇలాంటివి మీరు యూస్ చేయాలి, అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తుందండి. ఏమేమి ఆకులు కలెక్ట్ చేసుకున్నానంటే మందారం ఆకులు, వేపాకు, కర్రేపాకు, గోరింటాకు, ఆమ్ల, మందారం పువ్వులు అండ్ కర్రీ లీవ్స్ అనమాట. సో ఇవంతా వాష్ చేసి తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అనేది ఫిల్ చేస్తున్నాను అనమాట. ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఫ్రెష్ ఆయిల్ని ప్రిఫర్ చేయండి. పారాషూట్ ఆయిల్ కూడా వాడచ్చు, కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఆడిచ్చింది తీసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ మీద హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్, మందారం పువ్వులు అండ్ మందారం ఆకులు వేసుకోవాలి. మనం ఏమేమి అయితే ఆకులు తీసుకున్నామో అని 1 by 1 వేసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చి వేపాకు కూడా ఇచ్చింగ్ అవంతా కంట్రోల్ చేస్తుంది. అండ్ తులసి ఆకు, దాంతో పాటు గోరింటాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కర్రీ లీవ్స్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. సో కర్రీ లీవ్స్, గోరింటాకు, మందారం ఆకు ఇవంతా కూడా హెయిర్కి చాలా బెస్ట్ రిజల్ట్స్ని ఇచ్చేవండి. మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లాని పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి అలోవెరా అండి. అలోవెరాని కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఆనియన్ అండి. చిన్న ఆనియన్ తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం లవంగాలు అండ్ దాంతోపాటు మెంతులు ఒక చిన్న కప్లో వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మీకు లవంగాలు అండ్ జింజర్ అండి. జింజర్ కూడా హెయిర్కి చాలా మంచిది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా దీంతో అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. సో ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మీకు నమ్మరు మీరే, మీ హెయిర్ ఎలా రీగ్రోత్ అవుతుంది, షైనీగా ఉంటుంది అండ్ దాంతోపాటు స్మూత్నింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవంతా కూడా బాగా మరిగేలాగా మనము బాయిల్ చేసుకోవాలి. ఒక 15 minutes బాయిల్ అవ్వాలండి. సో ఈ ఆయిల్ అనేది ఆటోమేటిక్గా మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, అప్పుడే మనకి ఆయిల్ అనేది బాగా కుక్ అవుతుంది. సో ఇక్కడ ఆయిల్ వేడి చేసుకోవడం మనము లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మాడిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి అంత ఆయిల్ అనేది స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆయిల్ని బాగా పీల్చుకునేస్తాయి అన్నమాట. సో అది ప్రిఫర్ చేయకండి, లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి, బాగా బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఓవర్ నైట్ మొత్తం అలానే పెట్టేసేయండి. అవంతా కూడా అడుగునికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక స్ట్రైనర్ సహాయంతో దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఆయిల్ అనేది చూడండి ఈ కలర్లోకి వచ్చిందనమాట. నాకు కొంతమందికి మందారం ఆకులు కలర్ ఉంటే ఆ రెడ్ కలర్లో కూడా వస్తుంది. సో కాబట్టి ఏం కంగారు పడకండి, ఏ కలర్ వచ్చినా కూడా మనకి హెయిర్ ఆయిల్ అనేది ఒక్కటే. సో ఈ హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఇక్కడ మనం యూస్ చేసిన ప్రతి ఒక్క
ఇంగ్రీడియంట్ హెయిర్కి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేవన్నమాట. సో దీనివల్ల మనకి స్ట్రెంథనింగ్ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఇచ్చింగ్ ఏమైనా ఉంటే పోతుంది, డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది, హెయిర్ స్మూత్నింగ్ అవుతుంది. ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల రెగ్యులర్గా మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అంత బెస్ట్ ఆయిల్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. నేను ఇదే రెగ్యులర్గా యూస్ చేస్తానండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.